కోడలా కోడలా కొడుకు పెళ్ళామా ఎంత పని చేసావమ్మా అత్తలేని కోడలు ఉత్తమురాలని భావించావా లేక అత్త ఉంటే నీ పెత్తనం సాగదని కుళ్ళుకున్నావా అంటూ విశాఖవాసులు కోడలు చేసిన పనికి దుమ్మెత్తిపోస్తున్నారు అత్త మీద కోపం దుత్త మీద చూపించినా బాగుండు కానీ ఈ కోడలు ఏకంగా అత్త మీదే చూపించింది నవ్వుతూనే తడి గుడ్డతో నిప్పు పెట్టింది పాపం ఆ అత్త కాస్త అర్ధాయుష్యుతోనే కాలం వీడింది ఇప్పుడు ఆ కోడల్ని ఏ పేరుతో పిలవాలి అయ్యో అయ్యయ్యో మా అత్తకు మంటలు అంటుకున్నాయి కాలిపోతుంది కాపాడండి ప్లీజ్ అంటూ ఓ కోడలి ఆర్తనాదాలు విన్న వాళ్ళంతా రయ్యమంటూ పరిగెత్తుకొచ్చారు జెట్ స్పీడ్ తో ఇంట్లోకి వెళ్లి చూస్తే అత్త మంటల్లో చిక్కుకుంది సజీవంగా దహనమైంది అంత క్షణాల్లో జరిగిపోయింది నిజంగా అగ్ని ప్రమాదమనే అనుకున్నారంతా కానీ కట్ చేస్తే అమ్మ నా కోడలా అంటూ నోరెళ్లబెట్టారు అసలు మంటల మాటను జరిగిన మతలబేంటి విశాఖ పెందుర్తి అప్పన్నపాలెంకు చెందిన ఈమె పేరు జయంతి కనక మహాలక్ష్మి కొడుకు సుబ్రహ్మణ్యం కోడలు లలిత మనవడు మనరాలతో కలిసి ఉంటుంది కనక మహాలక్ష్మి ఒకే ఇంట్లో ఉండే అత్తా కోడలు కలిసిమెలిసి సంతోషంగా ఉండేవాళ్లు కొద్ది రోజులుగా ఏమైందో తెలియదు ఎడమొహం పెడమొహం అన్నట్టుగా ఉన్నారట అత్త విసిగించుకోవడం చిరాకు పెట్టడాన్ని కోడలు తట్టుకోలేకపోయింది అరే అత్తను లేపేస్తే ఇంట్లో హాయిగా ఉండొచ్చని భావించింది కోడలు అయితే చంపడం వరకు ఓకే కానీ దొరకకుండా ఉండడం ఎలా దీనిపైనే రోజుల తరబడి బుర్ర ఫ్రై చేసుకుంది వెబ్సైట్లు తిరిగేసింది యూట్యూబ్ ఛానళ్లు వాచ్ చేసింది ఫైనల్ గా అత్తింట్లో పోలీస్ దొంగటకు స్కెచ్ వేసింది కోడలు లలిత శుక్రవారం సాయంత్రం పిల్లలు ముచ్చట పడుతున్నారని చెప్పి దొంగ పోలీస్ ఆట ఆడదామని అత్త ముందు ప్రపోజల్ పెట్టిందంట లలిత కుర్చీపై కూర్చున్న అత్త చేతులు కట్టేసింది చేసే దుర్మార్గం కంటపడకుండా కళ్లకు గంటలు కట్టేసింది ఇక పట్టుకోండి చూద్దాం అంటూనే పెట్రోల్ తీసుకొచ్చి ఆమెపై పోసింది అప్పటికే అనుమానంతో ఏంటిది ఏం చేస్తున్నావు అని ప్రశ్నించింది అత్త కానీ కోడల నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో గగ్గోలు పెట్టింది అంతలోనే దేవుడి గదిలో ఉన్న దీపాన్ని తీసుకొచ్చి జయంతిపై విసిరేసింది ఒక్కసారిగా మంటలు అంటుకోగానే లలిత యాక్షన్ షురూ చేసింది అరుపులు కేకలు వేస్తూ బయటకు పరుగులు తీసింది లలిత అత్తను కాపాడాలని ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ తో సీన్ రక్తగట్టించింది ఇరుగు పొరుగు ఇంట్లోకి వెళ్లేలోపే జయంతి ప్రాణాలు విడిచింది బంధువులంతా వచ్చి జరిగిన ఘోరం చూసి తల్లడిల్లిపోయారు అరే ఎందుకిలా అయిందో తెలియదని కన్నీరు మున్నీరయ్యారు గొడవలు అయితే అలాంటివి ఏమీ లేదు ఎప్పుడు బాగానే ఉండేవారు అంతాను మరి ఎలా జరిగింది ఏంటో తెలియదు గొడవలు అయితే మటుకు ఏమీ లేవు అత్త గొడవలు బాగానే ఉండేవారు మా తమ్ముడు కూడా బాగానే ఉండేవారు అయితే స్పాట్ కు చేరుకున్న పోలీసులు డెడ్ బాడీని హాస్పిటల్ కు షిఫ్ట్ చేశారు పోస్ట్ మార్టం నివేదికకు ముందే తమదైన స్టైల్లో దర్యాప్తు చేపట్టారు అసలు ఇంట్లో మంటలు ఎలా పుట్టాయి గ్యాస్ ఎలా లీక్ అయింది ఇంకేదైనా ప్రమాదం జరిగిందా అనే కోణంలో కూపిలాగారు కుటుంబ సభ్యులందరిలోనూ ఒక తెలియని బాధ కనిపిస్తుంటే కోడలలో మాత్రం ఆ ఛాయలేవీ కనిపించలేదు అదుపులోకి తీసుకుని విచారించగా మొదట పొంతనలేని సమాధానం ఇచ్చింది దీంతో ఫోన్ తీసుకుని బ్రౌజింగ్ డేటా అంతా పరిశీలించగా పోలీసులకే దిమ్మ తిరిగినంత పనయింది ఈ కథ ఏంటని దబాయించాడగా మా అత్త నన్ను సతాయిస్తుంది అన్న కారణంగానే ఆమెను చంపేస్తానని అంగీకరించింది కోడల లలిత ఏదైతే గేమ్ కళ్ళు గంతలు కట్టడం చేతులు కట్టడం అనేది ఆ పిల్లలు ఎప్పుడు ఆడుకునే విధానంలో కూడా అది యాడ్ చేస్తూ సరే ఆయన లేరు ఎవరు లేరు ఇలాంటి అవకాశం ఎందుకనే ఆలోచనతో ఎందుకు వదిలేయడం అని చెప్పిన దాంట్లోనే ఆ పెట్రోల్ తీసుకొచ్చి వేసి అక్కడ ఉన్న ఏదైతే దీపం వస్తుందో దాన్ని పడేయడం వల్ల అక్కడ చనిపోయిందనే విషయాన్ని ఇనిషియేషన్లో భాగంగా ఇప్పటివరకు నిర్ధారించడం జరిగింది అనుమానాస్పద మృతి కాస్త హత్య కేసుగా మారిపోయింది కోడలి క్రూయల్ చర్య అందరినీ షాక్ గురి చేసింది అత్త వేధిస్తుంటే అయిన వాళ్లకు చెప్పుకోవచ్చు లేదంటే వేరు కాపురం పెట్టొచ్చు కానీ ఇంతటి దుర్మార్గానికి తెగబడుతుందా అత్త లేకుంటే హాయిగా ఉండొచ్చు అని కలలు కన్నది లలిత కానీ చంపితే జైల్లో కదా ఉండాల్సింది ఈ సంగతి ఎలా మర్చిపోయింది ఇన్నాళ్లు తమ మధ్య ఉన్నది తిరిగింది ఓ నేరస్తురాలా ఇంత ఘోరానికి తలపెట్టిన లలిత సభ్య సమాజంలో ఉండదంటున్నారు బంధువులంతా